నమస్తే, నేను సిరి. కాదంబరి జత్వాని ఇబ్రహీంపట్నంలోని ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో అక్కడ అధికారిని చూసి, అంటే ఎవరైతే ఎస్ఐ ఉన్నాడో ఆయన చూసి పోలీస్ స్టేషన్లోనే బిగ్గరగా అరిచారు అని చెప్పేసి ఆ వార్త అయితే ఇప్పుడు హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అయితే మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసినట్టయితే కాదంబరి జత్వాని కేసు ఎలా ఉందో మనం చూసాము. అయితే ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్ ఎవరైతే అధికారులు ఉన్నారో ఎస్ఐ అతను వాళ్ళది కూడా ఆ బృందం కూడా కీలక పాత్ర పోషించింది ఆమెను ముంబై నుంచి విజయవాడకు తీసుకొచ్చే క్రమంలో అని చెప్పేసి తను అక్కడ ఆయన చూసిన వెంటనే బాగా గట్టిగా అరిచారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అది సోషల్ మీడియా వల్ల వైరల్ అవుతుంది. అంటే ఎందుకంత గట్టిగా అరిచారు, ఏంటి అసలు ఆమెనంటే ఇబ్బందులు పెట్టిన దాంట్లో వీళ్ళ పాత్ర కూడా ఉందా, కీలకంగా ఉందా, అసలు ఏంటి అంటారు సార్? మరి మేబీ అంటే ఇప్పుడు ఎవరైతే మనకి ఇబ్బంది పెట్టారో ఒక్కసారిగా మనకి ధైర్యం వచ్చినప్పుడు దన్ను మన వెనక ప్రభుత్వం ఉందా, లేదంటే మన వెనక ఒక కేసు దర్యాప్తు అనేది ముందుకు వెళ్తుందా, అమ్మ అంటే ఎవరి ద్వారా అయితే మనము ఇబ్బంది పడతాం వాళ్ళు కనబడేసరికి ఒక్కసారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. సో అలాగా ఒక ఆ ఎస్ఐని చూడగానే ఏమి ఒక్కసారిగా ఆవేశంతో గట్టిగా అరుస్తూ ఏడ్చేసిందంట. మేబీ అంటే ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారం, రకరకాల కథ. ఇందులో కూడా మళ్ళీ 2 రకాల కథనాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడున్న ఒక వైసీపీ బడా నేత యొక్క కుమారుడికి ఇష్టపడ్డము, వాళ్ళు పెళ్లి ఒప్పుకోకపోవడము, అందుకే ఇరికించారని. అట్ ది సేమ్ టైం అక్కడ ముంబైలో ఒక బిజినెస్ మ్యాన్ ఎవరో బడా నేత ఉంటే తనకి ఈమె ఏదో ఇబ్బంది పెట్టిందనో, లేదంటే ఈమెని ఇరికించాలనో వీళ్ళకి సుపారీ ఇచ్చారన్నట్టు కూడా 2 రకాల కథనాలు వినిపిస్తున్నాయి. అంటే బయటికి సరిగ్గా రావట్లేదు. అంటే ఒకవైపు బయటకు వస్తే ఏమంటున్నారు, వీళ్ళు కక్ష సాధింపుగా చేస్తున్నారు ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరోవైపు వాళ్ళు ఒక్కొక్కరుగా వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న ఆయన సతీష్, తర్వాత జోగి రమేష్ గారి అబ్బాయి, దువ్వాడు శ్రీనివాసు, ఇట్లా అంటే వాళ్ళు కెలుక్కుంటున్నవా లేదా నిజంగా వాళ్ళు స్వయం కృతాపరాధమో తెలియట్లేదు, కానీ అట్లా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇట్లా బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం కూడా సిఐడి వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసేసరికి ఎంత వ్యవహారం నడిపారు. ఒక అమ్మాయిని, ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా స్పెషల్ ఫ్లైట్లో వీళ్ళు వెళ్ళి, ఈ ఎస్ఐకి సంబంధించిన బృందం వెళ్ళి రెక్కీ నిర్వహించి ఇక్కడ ఏదైతే కేసు నమోదు చేశారో విజయవాడలో, నమోదు చేసిన అరగంటలో ఆమెను అక్కడ అరెస్ట్ చేశారంట. చూడండి, అంటే వీళ్ళు ముందుగా వెళ్ళిపోయి ఎంత ప్లాన్డ్గా చేసి, అంటే ఆమె వెనక బ్యాక్గ్రౌండ్ ఏమైనా దన్నుందా, లేదంటే ఆమె మంచి పవర్ఫుల్ లీడరా కాదా, లేదంటే పెద్ద వాళ్ళ పరిచయాలు ఉన్నాయా లేదా. ముంబై అంటే రకరకాల కోవలకు చెందింది ఉంటుంది. ఒక్క రాజకీయపరమనే కాదు, పెద్ద బడా నేతలు, దేశాన్ని శాసించే వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు ముంబైలో. లేదు, కొన్ని రకాల మాఫియాలు కూడా ముంబైలోనే వింటుంటాం ఎక్కువగా, మనం సినిమాలో కూడా చూస్తూ ఉంటాం. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఉందా లేదా అనుకొని చెక్ చేసుకొని మొత్తానికి రెక్కీ నిర్వహించి ఆమెని ఇక్కడ కేసు నమోదైన అరగంటలోనే అక్కడ అరెస్ట్ చేయడము, తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చే బృందంలో ఏదైతే ఎస్ఐ బృందం ఉందో ఒక ఐపీఎస్ స్థాయి అధికారి కూడా వెళ్ళారన్నట్టు కూడా గతంలో వార్తలు వచ్చాయి. మేబీ ఆ ఐపీఎస్ అధికారి లేదా సుపీరియర్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనసనంలో ఈ ఎస్ఐఎస్ఎన్ టీం పనిచేసి ఉండొచ్చు. ఎందుకంటే సుపీరియర్ చెప్పినప్పుడు వీళ్ళు చేయకుండా మానలేరు. ఒకవేళ తేడా వస్తే వీళ్ళు సస్పెండ్ అయిపోతారు. ఒక ఐపీఎస్ జిల్లా స్థాయి అధికారికి ఎస్ఐల్ని కాన్స్టేబుల్ వాళ్ళని సస్పెండ్ చేసే రైట్స్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు భయపడో ఒత్తిడికో మొత్తానికి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక ఇంట్లో బంధించడం. కొంతమంది 20 రోజులు అంటారు, కొంతమంది 40 రోజులు అంటారు. ఏదైనా కానీ అంటే 40 రోజులు జైల్లో ఉన్నారని కూడా తను చెప్తుంది. జైల్లో ఇబ్బంది, అది జైలు కూడా కాదు, ఏదో ఒక ఇంట్లో తీసుకొచ్చి పెట్టారన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. జైలు అని పెడితే మళ్ళీ వీళ్ళే అరెస్ట్ చేసి వీళ్ళే బెయిల్ ఇచ్చారని కూడా వాళ్ళే చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు బెయిల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు, వాళ్ళ లాయర్స్. లేదు, యాక్చువల్గా బెయిల్ ఇచ్చిన మాట వాళ్ళే ప్రొవైడ్ చేసిన మాట వాస్తవమే, కానీ ఎవరికి ఇబ్బంది అంటే రేపు పొద్దున బయటికి తెలిసిన ఇబ్బంది లేకుండా ఇవన్నీ సుపారీ తీసుకున్న ప్రత్యాపారాలు కాబట్టి సపరేట్గా ఒక గదిలో పెట్టారు. ఆమెకి 1 month పాటు ఆమె పీరియడ్స్ టైంలో కూడా చాలా ఇబ్బంది పెట్టారు అన్నట్టు కూడా ఆమె తర్వాత చెప్పారు. అంటే ఇది ఒక రకమైన నిజంగా చెప్పాలంటే బయట మనం అత్యాచారాలు వాటి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది కూడా మానసికమైన అత్యాచారం ఇది, అంతే కదా. అట్లా అంత ఇబ్బంది పెట్టడం ఆమె కుటుంబ సభ్యులను కూడా, అంటే మమ్మల్ని ఎవరేం అడుగుతాడు, మనకేం లేదు, న్యాయ వ్యవస్థల మీద చట్టాలన్నా కోర్టులన్నా ఎవరికి భయం లేదు. ఏమైనంటే మా వెనక మా అన్న ఉన్నాడు, ప్రభుత్వం ఉంది,
అనే ధైర్యమో మరి ఇంకితర కారణాలు తెలియదు. చాలా ఇంకా అంటే ఇవి ఇప్పటికైనా వీళ్ళు ఏదో అదిగో తీగలాగితే డొంక అంతా కదిలినట్టుగా వచ్చాయి తప్ప ఇట్లా బయటికి చెప్పుకోలేక ధైర్యం చాలక ఎంతమంది ఆడపిల్లలు ఇంకా భంగపడ్డారో తెలియదు. వాళ్ళు ఎందుకులే పరువు కోసమో లేదంటే ఇంకేం కోసమో, లేదు మరి ఇవన్నీ చేస్తే మన మీద ఇష్యూస్ వస్తాయి, మీడియా మన మీదకి వస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళు బెదిరింపు కాల్స్ వస్తాయి, ఎందుకు మనకు వచ్చిందని చెప్పి మౌనం వహించి వెళ్ళిపోయిన కూడా ఉండొచ్చు. బట్ ఈ అమ్మాయి కొద్దిగా వీళ్ళు స్టెప్ ముందుకేయడం, వీళ్ళు భరోసా ఇవ్వడం, సిన్సియర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం. ఇప్పుడు ఎవరో ఒక లేడీకి ఆఫీసర్ కూడా ఇచ్చారు, శ్రవంతి రాయ్. ఆమె కూడా చాలా కేసులు సాల్వ్ చేసి ఏసీపీ గారు. సో ఆవిడకి ఇచ్చి ఒక సిట్టింగ్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి పెట్టి చేస్తున్నారు. చూడాలి మరి అంటే ఎట్లా, ఒకవేళ సిన్సియర్గా చేస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయా రావా, అందులో కూడా రకరకాల వార్తలు మనకు వినిపిస్తున్నాయి. ఒకవేళ గత ప్రభుత్వానికి సంబంధించిన ఛాయలు కానీ గత ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కానీ ఉంటే కేసు పురోగతిని వస్తుంది, ఏదైనా అవుతుంది. బట్ అక్కడ గత ప్రభుత్వానికి సంబంధించిన ఒక నలుగురుండి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్కరు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా మళ్ళీ అది పూర్తి స్థాయిలో వ్యవహారాలు బయటకు రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు మొన్న ఆ వీడియోల వ్యవహారమే పెద్ద ఇష్యూ అయ్యింది. అమ్మాయిలు రోడ్డు మీద వచ్చి ధర్నా చేశారు, గుడ్లవల్లేరా ఏమైంది అది ఇంతవరకు? దానికి షార్ట్ అవుట్ చేయాలి, ఎక్కడైనా బయటకి చెప్పలేదు. అసలు ఏం జరిగింది ఆ తర్వాత అనేది కూడా ఇంతవరకు బయటికి రావట్లేదు. సో అంటే ఇది ఒక పక్కే మనం ఒక యాంగిల్లో చూసే మనం చెప్పలేం. కాబట్టి రకరకాల రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ అమ్మాయి తాలూకా కుటుంబ సభ్యులు కూడా అయ్యా ఇది బయటికి రావద్దు, మా పరువు తీయొద్దు, మేము కావాలంటే విత్డ్రా చేసుకుంటాము. అలాంటి సందర్భాల్లో కూడా ప్రభుత్వం బయటికి చెప్పలేక కామ్గా ఉండిపోయి ఉండొచ్చు. రీజన్స్ రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ ఈ అమ్మాయి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు సిఐడి వాళ్ళు ఈ కేసులో గతంలో ఇలా జరిగింది, ఆమెకు బెయిల్ మీద ఇదే డిపార్ట్మెంట్ మళ్ళీ బెయిల్ ఇచ్చి తీసుకొచ్చారు, ఏంటి దాని వ్యవహారం అంతా లాగితే ఈ బయటికి అంతా వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇబ్రహీంపట్నంలో ఈ అంతటి మీద కేసు ఫైల్ చేసింది. అంటే ముగ్గురు ఉన్నతాధికారులను కూడా సస్పెండ్ చేశారని చెప్పేసి కూడా ముగ్గురు ఉన్నతాధికారులు కూడా ఎట్లాంటి వాళ్ళమ్మా, పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్లు. సీతారామాంజనేయులు గారు అంటే చాలా పవర్ఫుల్ ఆఫీసర్. నాకు తెలిసి అప్పుడెప్పుడో ఆల్మోస్ట్ ఆల్ 2011-12లో కూడా ఒక ఎవరో ఇలాగే ఒక అమ్మాయి వ్యవహారం మీద కూడా ఆయనకి సంబంధించిన ఆడియో లీక్స్ ఏవో వచ్చాయన్నట్టుగా ఒక ఛానల్లో అప్పట్లో ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఈ ఏంటది ఇంటెలిజెన్స్కి డీజీగా ఫైల్ చేయడము. ఇప్పుడు కాంతిరాణా టాటా, ఆయన గున్ని, వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక 14 మంది ఐపీఎస్ ఆఫీసర్లకి రోజు పొద్దున్న ఆఫీస్కి వచ్చి లేదా పోలీస్ కంట్రోల్ ఒక డీజీపీ ఆఫీసర్కి వచ్చి కూర్చొని సంతకాలు పెట్టి వెళ్ళమని చెప్తున్నారు. వీళ్ళకైతే సస్పెండ్ చేశారు, డీజీపీ చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేశారు, దాన్ని చీఫ్ సెక్రటరీ కూడా సమ్మతించారు. వీళ్ళు ముగ్గురికి సస్పెండ్ చేయడమే కాకుండా ఎటువంటి పర్మిషన్ లేకుండా రాజధాని దాటి వెళ్ళడానికి వీల్లేదు కూడా అన్నట్టుగా ఆర్డర్స్ పాస్ చేశారు. అంటే వీళ్ళు ఎంత మేధావులు, ఎంత గొప్పగా చదువుకున్న అధికారులు, ఎవరో ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఐఏఎస్ అన్నట్టు పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఐఏఎస్ అనుకున్నట్టుగా ఐఏఎస్ ఎలాగంటున్నారో ఐపీఎస్ల పరిస్థితి కూడా అలాగే అయిపోయి, నిజంగా ఒత్తిడి వల్ల లేదంటే వీళ్ళు సొంత రీజన్స్ వల్ల లేదంటే వీళ్ళకి ఒక రకమైన బెదిరింపు కాల్స్ వల్ల వీళ్ళు బెండ్ అయ్యారా, లేదా నిజంగా ఏం కాదు మేము అయినా చెల్లుతుంది, ఎలాగ గవర్నమెంట్ చెప్పింది కదా ఏమైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద తోసివచ్చు, మనం చేద్దాం, మనకు కూడా ఎంతో కొంత డబ్బులు ముడుతున్నాయి కదా అనే ఉద్దేశంతో చేశారో తెలియదు. అంటే ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువవుతున్నాయి చాలా. అదొకలాంటి ఏంటి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరు అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటారా, లేదంటే వీళ్ళకి చట్టానికి లోబడి ఉండరా అనే రకరకాలుగా అభిప్రాయాలు ఇస్తున్నాయి. మొత్తం మీద అమ్మాయి చాలా సఫర్ అయ్యింది, వీళ్ళ కెరీర్లో ఒక మచ్చ సస్పెండ్ అనేది. లేదంటే ఒక రిటైర్ టైం డీజీపీ స్థాయిలో రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు రేపు పొద్దున ఈ మచ్చ వల్ల వాళ్ళు ఏ స్థాయి వరకు వెళ్తారో కూడా చెప్పలేం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.